కూడా దీవించి ఆశీర్వదించి ఒక వాక్యాన్ని మనం చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:8 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ వాక్యం మనం పోయిన శుక్రవారం రోజు కూడా బైబిల్ స్టడీలో మనం ధ్యానించాం. అక్కడ చెప్పిన మాట మీరు ఒకసారి చూడాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:8 సిలువ గురించి ఉన్న మాట రెండు రీతి కలిగిన మనుషులకి, ఒకటి నశించుచున్న ప్రజలకి వారికి అది ఏమైంది వెర్రితనంగా మారింది. రక్షింపబడిన వారికి శక్తిగా మారింది. రక్షణ పొందలేని వారికి వెర్రితనంగా మూర్ఖత్వంగా మిగిలినప్పుడు రక్షణ పొందిన వారికి దేవుని మిగిలిన వారికి ఏమైంది శక్తిగా మారింది. అదే నేను దేవుని వాక్య భాగంలో నుంచి నేను చెప్పాను, మనం శక్తి పొందిన వారు కాబట్టి, రక్షణ పొందిన వారు కాబట్టి మనకి సిలువలో ఉన్న వర్తమానం మనకి ఏమైంది శక్తిగా మారింది. దానివల్ల 3 విడుదలలు జరిగి తీరినట్టుగా పోయిన రోజు నేను చెప్పాను. ఒకటి, దుష్ట కాలంలో నుంచి దేవుడు మనల్ని ఏం చేశారు విడిపించుకు తీరారు. రెండోది, నేను అన్న పాపంలో నుంచి నన్ను ఏం చేసింది విడిపించుకు తీరింది. మూడోది, ధర్మశాస్త్రం అన్న చావులో నుంచి నన్ను ఏం చేసింది విడిపించి తప్పించుకు తీరింది. 3 విషయాలు. ఒకటి, దుష్ట కాలంలో నుంచి. రెండు, నేను అన్న భావం మన అందరికీ ఉన్నది, చావాలి. అదే నేను చెప్పాను, మనందరూ నేను అన్న భావం ఎందుకు చావాలి? నేను అన్న భావం ఎందుకు కావాలి? కాదు, నేను అన్న భావం క్రీస్తుది కాదు. నేను అన్న భావం ఎవరిది? సాతానుది. అందుకే ఆయన నేను అన్న భావంతో ఎస్కేల్ గ్రంథం 8:12 వరకు చదివినప్పుడు 5 సార్లు నేను 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 అన్న భావం ఏం చేసుకుంటున్నాడు, మాట్లాడుకుంటున్నాడు. అందుకే నేను అన్న భావం ఎవరిది కాదు, దేవుడిది కాదు. ఎవరిది? సాతానుది. అందుకే అది నేను అన్న భావంలో నుంచి ఏం చేయాలి? మొదటి ఏం చెప్పొచ్చిన మాట దుష్ట కాలంలో నుంచి. ఎందుకు దుష్ట కాలంలో నుంచి మనం విడుదల పొంది తీయాలి? దుష్ట కాలంలోనికి అధికారి ఎవరు? సాతాను. ఆయన దుష్ట కాలానికి అధికారిగా ఉండి ఏం చేస్తున్నాడు? అందరి మనోనేత్రములను ఏం చేస్తున్నాడు? చేస్తున్నాడు. కాబట్టి దుష్ట కాలంలో నుంచి మనం ఏం చేయాలి? విడుదల పొంది తీయాలి. నేను చెప్పొచ్చిన మాట ధర్మశాస్త్రం. ధర్మశాస్త్ర నియమావళి నుంచి మనం ఏం చేయాలి? తప్పింపబడి తీయాలి. ధర్మశాస్త్రం మన నియమావళి నుంచి తప్పి దేవుడు మనకి ఏమి ఇచ్చారు? కొత్త నియమం ఇచ్చారు. ఏంటది? కృప. కృప, ఉచిత కృప. కృప అన్న పదానికి అర్థం అర్హత లేనిది, ఎన్నిక లేనిది, సౌభాగ్యం లేనిది. అట్లాంటిది ఒకటి దేవుడు మనకి ఏం చేశారు? ఉచితంగా ఇచ్చి తీరారు. ఎందుకు ఇచ్చి తీరారు? దాని అర్థం ఆ కృప మూలంగా యేసయ్యని ఆధారపడి ధర్మశాస్త్రం ఏం చేయొచ్చు? నెరవేర్చవచ్చు. ధర్మశాస్త్రం ఎవరు నెరవేర్చారు? యేసయ్య నెరవేర్చారు. నెరవేర్చగలిగేది మన వల్ల అవ్వదు. అందుకే యేసయ్య నెరవేర్చగలిగి తీరేగా వాడు కాబట్టి ఆయన మనం నమ్మి తీరితే ఆయన మూలంగా మనం కూడా ఏమై తీరినట్టు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టు. ఇక 4వదిగా మనం గలాతీ పత్రిక 5:24 గలాతీ పత్రిక 5:24 ఇంటివానికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సమ్మతులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. చాలు. 4వదిగా సిలువలో ఉన్న సందేశం దేవుని బిడ్డలకి శక్తి ఇవ్వడానికి ఉన్న కారణం మన శరీరాన్ని మనం ఏం చేయాలి? క్రూసిఫై చేయాలి, సిలువ వేయాలి. దేన్ని? మరి ఒకసారి చదవండి. ఇంటి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతో. 2 విషయాలు. శరీరమును దాని ఇచ్చలతో. ఇచ్చారంటే శరీరానికి ఏముంది? ఇష్టం. ఇష్టం, ఆశ కాదు. ఇష్టం. ఆశ వేరు, ఇష్టం వేరు. ఆశ వేరు, ఇష్టం వేరు. ఆశ వేరు, ఇష్టం వేరు. ఇష్టం అంటే బలవంతంగా ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. హలో, సరైన ఇష్టం కాదు. శరీర ఇచ్చలతో ఇచ్చ అంటే ఇష్టానుసారం
ఇష్టం 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 ఇచ్చ వేరు వేరు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. అప్పుడు ఈ శరీరం ఎక్కడ ఉన్నది? అప్పుడు ఈ శరీరం భూమిలో ఉంది కాబట్టి భూమిలో ఉన్న సరుకు కదేమో ఆటోమేటిక్ గా ఉంటుంది. శరీరానికి ఉన్న సరుకు ఆటోమేటిక్ ఏం చేస్తుంది? నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. అర్థం కాలేదు. చచ్చిపోయిన తర్వాత ఎందుకు మనం మట్టిలో వేసేది? ఇక్కడ ఉన్న సరుకు కాబట్టి ఎక్కడికే. అప్పుడు శరీరానికి ఏముంది? ఎప్పుడు ఒక అట్రాక్షన్ ఉంది. అర్థం కాలేదు. ఎందుకు మీరు అన్నం తినేది? ఇష్టం, అది దానికి కావాలి, అట్రాక్షన్. అది మీరు వద్దు అనుకున్నది ఏం చేస్తుంది? మీకు నచ్చనిది నచ్చినది ఒకటి ఒకటి తయారు చేసి పెడితే ఆటోమేటిక్ మీ మనసు అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. కొత్త హోటల్ ఒకటి ప్రారంభించింది అనుకో, ఆ వాసనకి మనం ఏమవుతాం? మీరు వెళ్ళేది కాదు, మీ శరీరం మిమ్మల్ని తీసుకెళ్తుంది. వెళ్ళే ఆ అట్రాక్షన్ ని మనం ఏం చేయాలి? క్రూసిఫై చేయాలి. క్రూసిఫై చేయలేకపోతే, సిలువ వేయలేకపోతే మరి అందుకే మనం మరి దేవునికి అట్రాక్ట్ అవ్వం. దేనికి అట్రాక్ట్ అవుతాం? శరీరం దేనికి ఆశపడుతున్నా దానికి అట్రాక్ట్ అయిపోయింది. సిలువ మరణం, సిలువలో ఉన్న సందేశం రక్షణ పొందిన వారికి శక్తి అయిపోవడానికి కూడా కారణం ఏంటి? ఐఎమ్ నో మోర్ అట్రాక్టెడ్ టు లోక ఆశలు. లోకానికి ఉన్న ప్రక్రియకి నాకేం కావాలి? అట్రాక్షన్ కలగట్లేదు. అర్థం కాలేదు. లోకంలో ఏముంది? కల్చర్ ఉంది, కల్చర్ సిద్ధాంతం ఉంది. లోకానికి ఏముంది? ట్రెండ్ ఉంది. అవునా? పెళ్ళి అయిన తర్వాత ఊరికి చేయాలి. హలో, పెళ్ళి అయిన తర్వాత ఎందుకు ఊరేగింపు చేస్తున్నారు? హలో హలో, ఎందుకు ఊరేగింపు చేస్తున్నారు? ఇండైరెక్ట్లీ లోకానికి వాళ్ళ సందేశం ఇచ్చి ఏం చెప్తున్నారు? మరి మీరు అది దొరక మీకు వెళ్ళి వెళ్ళాలి. హలో, అది చేయకపోతే అందరికీ తెలియదు, కొందరికి మాత్రం తెలుసు. దాని అర్థం అది పెళ్లి చేసుకున్నట్టు కాదా? అర్థం కాదు. పెద్ద డీజే పెట్టి ఊరేగింపు చేసి తిరగకపోతే అది పెళ్ళైనట్టు కాదా? ఇప్పుడు డబ్బు లేని ఒక వ్యక్తి అనుకో, అస్సలు అయిపోతుంది, బతకడానికి ఏ రోజుకి రాదు, పూర్ణం చేసుకొని బతుకుతున్నాడు. ఆడికి ఏం చేయడానికి లేదు. ఆడు వెళ్ళి వేరే చర్చికో ఎక్కడికో వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఆడు ఏం చేయలేదు. పబ్లిక్ గా ఏం చేయలేదు. ఏ ప్రాసెస్ ఏం చేయలేదు. ఆడికి వెళ్ళామన్నట. ఆడికి ఇది ఆశ ఉంది కానీ ఏం లేదు. మనకు ముందు కాబట్టి మనం చేస్తున్నాం. సో మనకి అట్రాక్ట్ అవుతుంది ఏది? మనీ అట్రాక్ట్ చేస్తుంది. వాడికి అట్రాక్ట్ చేయడానికి ఏం లేదు, మనీ లేదు. అప్పుడు నేను చెప్పొచ్చినమాట, దేవుని బిడ్డలు యేసయ్య సిలువ సందేశం మనల్ని ఏం చేస్తున్నది? అట్రాక్ట్ చేస్తుంది. ఎక్కడికి? క్రూసిఫై, సిలువ వైపు దేనిని? మన శరీరానికి అట్రాక్ట్ చేసేదాన్ని ఏం చేయాలి? మనకి అట్రాక్ట్ చేసిన మన పాత శరీరానికి అదన్నీ అట్రాక్ట్ చేస్తుంటుంది. ఏది? ఈ లోకాన్ని కొనసాగలేదు. కల్చర్, రిలీజియన్, మతం ఇవన్నీ మనల్ని ఏం చేస్తుంది? ఆకర్షించుతూ ఉంటుంది. వాటిని మనం ఏం చేయగలిగించాలి? ఒకవేళ సిలువ వేయలేకపోతే ఏమవుతుంది? అదే వాక్యంలో రాయబడింది చూడండి, 24:24. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో. అప్పుడు మీరు ఎవరు సంబంధులు కారు? నీ శరీరానికి అట్రాక్ట్ చేసేది సిలువ వేయబడలేకపోతే మీరే వివేచించండి. మీరు క్రీస్తు సంబంధులా కాదా? హలో, మీరు క్రీస్తు సంబంధులా కాదా? మీరు ఒకసారి విచారం చేసుకోండి. క్రీస్తు సంబంధులు అయితే ఏం చేస్తారు? ఈ శరీరానికి అట్రాక్ట్ చేసిన వాటిని సిలువ వేసింది. ఎందుకు? యేసయ్య కదా సిలువ పెట్టింది. యేసయ్య సిలువ పెట్టినప్పుడు ఎవరి ఐడెంటిటీని తీసుకున్నారు? నా శారీరక ఐడెంటిటీని తీసుకున్నారు. యేసయ్య నా మీద అట్రాక్ట్ అయ్యాడు, నీ మీద అట్రాక్ట్ అయిపోయినాడు కాబట్టి. అందుకే యోహాను 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు
నేను సిలువలో యేసయ్యకు అట్రాక్టెడ్ అయి ఉన్నాను. నేను యేసయ్యకి సంబంధిని. ఇక రోమాపత్రికలో 7వ అధ్యాయం కానీ 18వ వచనం చదివినప్పుడు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే రోమన్స్ 7:18 అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదను, మేలైనది చేయవలెను కోరిక నాకు. హలో 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 అప్పుడు మన శరీరంలో ఏదియో మేలైనది ఎవరి శరీరంలో? ఎవరి శరీరంలో? అందరి శరీరంలో నాడు క్రీస్తు సంబంధి అయిన వాడు శరీరానికి అట్రాక్ట్ చేసే వాటిని సిలువ వేసిన వాడి శరీరంలో ఏం లేదు. దేర్ ఇస్ నథింగ్ గుడ్. హలో 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 ఎందుకో మంచి ఏం లేదు. అన్ని మంచి యేసయ్యే కదా, మరి మనలో ఇంకేం మంచి ఉంటుంది? మళ్ళీ చెప్తారు. మన శరీరానికి అట్రాక్ట్ చేసే వాటన్నింటినీ ఎక్కడ ఎక్కించావు? సిలువ ఎక్కించేసావు. రైట్? సిలువ ఎక్కించేసిన తర్వాత ఇక మన మంచితనం అని ఎవరు? యేసయ్య. ఇక మనలో ఏముంటది? నాలో ఏ మంచితనము లేదు. అప్పుడు సిలువ ఎక్కినవాడా దిగినవాడా? దిగినవాడు కాబట్టి మేలు మంచిది మేలు చేయాలని కీడు చేయాలన్నాను. హలో నా శరీరంలో ఏమి లేదు, మంచి అయినది లేదు. ఎందుకు లేదు? నేను ఎవరికి సంబంధిని? యేసుకి సంబంధిని. ఓకే ఓకే. అప్పుడు దాని తర్వాత వాక్యం ఏం చెప్తున్నది? నేను మేలేదైనది చెయ్యాలని కోరుతున్నాను. అప్పుడు నా దాంతో నేను మరి ఎక్కడ లేను. నేను ఎక్కడికి వచ్చేసాను? దేని వైపు నా అట్రాక్షన్ వెళ్ళిపోయింది. శరీరం ఆశపడే సరుకుల వైపు నా మనసు ఏమైంది? అప్పుడే సెలక్షన్ వస్తుంది. ఈ మంచి చెయ్యాలా చెడ్డ చెయ్యాలా? మంచి ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నాను కానీ నా వల్ల ఏమైంది? హలో 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 అంటే రక్షణ పొందిన వారికి యేసయ్య సిలువ మరణం మనకేమైంది? శక్తి అయితే నేను సిలువలో ఏమై ఉన్నాను? నా శరీరాన్ని ఏం చేశాను? దాని అట్రాక్షన్ తో పాటు ఏం చేశాను? సిలువ చేసేసాను. కాబట్టి నాలో ఎవరే మంచిది లేదు. చాలా మంది ఏం చెప్తున్నాను? నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. నాయన అక్కడ లేవు. సిలువలో లేవు. నీ శరీరానికి అట్రాక్ట్ చేసేవి ఎక్కడ లేవు. లేదు కాబట్టి కింద దిగింది కాబట్టి మంచి ఏదో చెడ్డదేదో. దేవుడు వారికి ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏంటిది? ఏ రోజు నువ్వు ఫలం తిందువో తర్వాత మంచి మంచి. సో హీ వాస్ నాట్ ఆన్ ద క్రాస్. ఎక్కడ? సిలువలో లేడు కాబట్టి ఎక్కడ ఉన్నాడు? అందుకే ఆయన తిన్నాడు. ఫలం తిన్నాడు. ఇప్పుడు ఏం అర్థమైంది? మంచి ఏది చెడు ఏది ఏం అర్థమైంది? అప్పుడు ఎందుకు దేవుడు మంచి చెడు తెలియకుండా ఉంచాడు? అర్థం కాలేదు. మంచి చెడు ఏమి తెలియకుండా ఎందుకు ఆదాము దేవుడు ఉంచాడు? దాని అర్థం ఇది ఎక్కడ నుంచి తీరాలి? దేవునికి దేవుని సంపాదన తీరాలి. దేవునికి మేలైనది చెయ్యవలెనని కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చెయ్యుట నాకు కలుగుటలేదు. అదో మేలైనది చెయ్యాలని ఉంది కానీ ఏం చేయలేకపోతున్నాను. ఏమైపోతుంది? అదే కదా మనందరి దైనందిన జీవితంలో జరుగుతున్నది. దాని అర్థం ఎందుకు మేలైనది కీడిగా మారిపోవడానికి ఉన్న కారణం ఏంటిది? మనం ఎక్కడ లేవు, సిలువలో లేవు. అదో ఇక గలాత్య పత్రికలోకి రండి. శారీరక క్రియలు ఏమో అక్కడ చెబుతున్నారు. గలాత్య పత్రిక 5:19 శరీర కార్యములు 19, 20, 21, 22 శరీర కార్యములు స్వచ్ఛమై ఉన్నవి.
అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అప్పుడు ఇది సంబంధించిన వాడు ఎక్కడ? అక్కడ ఇక్కడ సిలువలోనా కిందనా? ఆలోచించి ప్రేరణ చెప్తారు. శారీరక క్రియలు ఉన్నవారు ఎవరు కూడా ఏ రాజ్యానికి సంబంధి కాదు. దేవుని రాజ్యం, దేవుని రాజ్యానికి సంబంధి కలిగిన వాడు ఏం చేస్తాడు? సిలువలో ఉన్న ఆయనకి మంచి ఏమీ లేదు. ఏదైనా క్రెడిట్ ఉంటే ఎవరిది? దేవుని దగ్గర. అందుకే దాని 22వ వచనం ఆత్మ ఫలమనగా ఏమిటి? అప్పుడు ఈ మనిషి శారీరక క్రియలో లేకపోతే వీళ్ళ నుంచి ఏం వస్తుంది? ఆత్మ క్రియలో దేవుని రాజ్య సంబంధి. ఇప్పుడు మీరు వివేచించారు, అక్కడ ఉన్నారా ఇక్కడ ఉన్నారా? సిలువలో ఉన్నారా? లేవంటే నీకు మంచి చెడు మంచి చేయాలని తెలుసు, కానీ ఆటోమేటిక్ కీడైపోతుంది. ఎందుకు ఈ కాన్ఫ్లిక్ట్ లో ఉన్నావు? కారణం ఏంటి? నువ్వు ఎక్కడికి దిగిపోయావు? సిలువ నుంచి ఎక్కడికి దిగిపోయావు? నీ శరీరాన్ని ఎక్కడికి అప్పగించింది లేదు. ఈ దానికి అప్పగించింది ఆత్మక్రియ వచ్చేస్తే ఆటోమేటిక్ ఏం వచ్చేస్తుంది? దేవుని రాజ్యం వచ్చేస్తుంది. హల్లెలూయా. చెప్పొచ్చే మాట సిలువలో ఉన్న వాణి, సిలువలో ఉన్న మాట మనకి శక్తి అయితే కారణం ఏంటి? ఐ బిలాంగ్ టు క్రైస్ట్. నేను యేసుకి సంబంధమే, నేను దేవుని రాజ్యానికి సంబంధమే. నాలో మంచి ఏదైనా ఉంటే దేవుని దగ్గరికి అక్కడి నుంచి వెళ్ళి దిగిపోతే శారీరక క్రియలో మన ఇష్టం మొత్తం దేవుని రాజ్యానికి ఏం కాకుండా స్వతంత్రించుకోలేని ప్రక్రియలో వెళ్తున్నాడు. అలాగే ఏం చేయాలి? మన శరీరాన్ని ఏం చేయాలి? సిలువలో తీయాలి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక. ఎక్కడ శ్రమ పడ్డాడు క్రీస్తు? శరీరం అంటే సిలువలో. రైట్, అలా ఆలోచించి చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆధారంగా ధరించుకొనుడి. చాలు 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 చాలు. అప్పుడు యేసయ్య ఎందుకు సిలువ ఎక్కారు? శ్రమ పడడానికి. విన్నారా? హల్లెలూయా. యేసయ్య ఎందుకు సిలువ ఎక్కారు? ఎవరి కోసం? శ్రమ పడడానికి. నీ కోసం, నా కోసం, మన కోసం. ఏం పడడానికి? శ్రమ పడడానికి. అప్పుడు మన శరీరానికి దాని అట్రాక్షన్ ని సిలువలో వేసిన వారికి మనం ఏం అట్రాక్ట్ చేస్తున్నాం? శ్రమని అట్రాక్ట్ చేస్తున్నాం. అందుకే నీ మనసు అట్టి మనస్సును మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఎట్టి మనసు? శ్రమ పడే మనసు. హలో, యేసయ్య శ్రమ పడ్డారు. సిలువ వేయడానికి వెళ్ళే ప్రాసెస్ లో ఎక్కడెక్కడ శ్రమ పడ్డారు? జన్మించిన కాల తరగతిలో నాన్నని విడిచిపెట్టేశాడు, అక్కడ శ్రమ పడ్డాడు. ఎదిగిన తర్వాత ఇంటికాడ శ్రమ పడ్డాడు, ఇంటి అన్ని చేయాల్సి ఉంటుంది, శ్రమ పడ్డాడు. ఎదిగిన తర్వాత సేవ పరిచర్యకి వచ్చాడు, స్నేహితుల ద్వారా కుటుంబీకుల ద్వారా శ్రమ పడ్డాడు. ఇంకా పరిచర్యకి వచ్చాడు, పరిచర్యకి వచ్చిన తోటి వాళ్ళే, తోటి స్నేహితులే, తోటి పరిచారకులే యేసయ్యని ఏం చేశారు? అప్పగించడానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఆగిందా? తర్వాత యేసయ్య ఎక్కడికి వెళ్ళారు? యేసయ్యను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారు? జైలుకి తీసుకెళ్లారు. ఎంత చెత్తగించారు అక్కడి నుంచి ఎక్కడి వరకు? సిలువలో మరణించినంత వరకు ఏం అనుభవించాడు? శ్రమను అనుభవించి తీరాడు. అప్పుడు దేవుని బిడ్డలకు కూడా ఏముంది? దానికోసం ప్రేర్ చేయాలి. ఏమని? నువ్వు శ్రమ పొందుతావు అనుకో, నువ్వు మరి సిలువలో కింద ఉన్నావు. హలో, అప్పుడు యేసయ్య సిలువ ఎక్కింది దేనికి? శ్రమ పడడానికే. అప్పుడు నువ్వు సిలువ ఎక్కేది దేనికి? టు హ్యావ్ an attitude of suffering. శ్రమ పడి తీరడానికి ఉన్న మనసు కలిగి తీరడానికి.
స్నేహితుడు నీ తోటి విశ్వాసి నీకు శ్రమిస్తాడు, నీ సంఘ కాపాడు నీకు శ్రమిస్తాడు, నీ భర్త నీకు శ్రమిస్తాడు, నీ పని సైట్లో నీకు శ్రమిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు శ్రమ కోసమే. యేసయ్య శరీరంలో ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు? శ్రమ అనుభవించిన తర్వాత అట్టి మనసు కలిగి ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయములలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఏమీ లేక ఉండును. శ్రమ అనుభవించకపోతే ఈజీ యాక్సెస్ దేనికి? హలో, శ్రమ అనుభవించకపోతే ఈజీ యాక్సెస్ మనకి దేనికి? పాపం మన మీద ఏం చేయొచ్చు? అధికార పరిధి తీయవచ్చు. అందుకే ఏం చేయాలి? శ్రమ అనుభవించి తీరడానికి పిలువబడిన వాళ్ళని. అందుకే దేవునికి కోరాల్సినమాట, యేసయ్య నువ్వు వెళ్తున్న అదే శ్రమ ప్రాసెస్ లో నీకు కూడా ఏం చేయాలి? అప్పుడు యేసయ్య శిలువ ఎక్కించినప్పుడు యేసయ్య వెళ్ళిన ఆ వేదనలన్నీ ఏం చేయాలి? యేసయ్య దెబ్బలు కొట్టారు, 39 కెరటాలు దెబ్బలు కొట్టారు. అప్పుడు లార్డ్ అన్ని ఏం వేసాలి? యేసయ్య ఏం చేశారు? తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. అప్పుడు నీకు కూడా ఏం పెడతారు? లార్డ్ నీ బట్టలను ఏం చేస్తాయి? యేసయ్య బట్టలను ఏం చేసాయి? ఓడనీకేసాయి. నీ బట్టలు కూడా ఓడనీకే తీరుతారు. అనుకోకూడదు క్రైస్తవ్యం అంటే సుఖం అనుకోకూడదు. క్రైస్తవ్యం అంటే దేవుని కొరకు మనం పిలవబడిన వారు. శ్రమ కొరకు పిలవబడ్డారు. శ్రమకు కలిగిన యాటిట్యూడ్ మనలోకి రావాలి. అందుకే పౌలు చెప్పే, మేము శ్రమ పడినాను మమ్మల్ని ఇరికించలేదు. హలో, మేము శ్రమ పడుతున్నా మాకు అదేం చేయట్లేదు, ఇరికించలేదు, తప్పించి శ్రమలో ఉన్న ఆనందం, శ్రమలో ఉన్న ఆనందం గుర్తినే వాడతాం. పాడి నోడుకుందేమో, పాట రాసి నోడుకుందేమో. అందుకే కదా రాసేది. మనకు శ్రమ, మన శ్రమ అంటే ఏమనుకుంటున్నాం? రోజు శ్రమలే మన జీవితం. హలో, శ్రమ లేకపోతే మనం ఎక్కడ లేము, సిలువలో లేము. మనం సిలువలో లేకపోతే మన శరీరం సిలువలో లేదు. మన శరీరం సిలువలో లేకపోతే మొత్తం సిలువలో లేదు. హలో, అందుకే ఎవరికి ఎక్కడెక్కడ ఇష్టం లేదు. నోబడీ ఈస్ రెడీ టు బి క్రూసిఫైడ్. కానీ యథార్థ దేవుని బిడ్డలు చెప్పొచ్చు, శక్తి పొందిన దేవుని బిడ్డలు చెప్పొచ్చు, రక్షణ పొందిన దేవుని బిడ్డలు చెప్పొచ్చు, ఐ యామ్ ఆన్ ద క్రాస్, నేను సిలువలో ఉన్నాను, నాకు శ్రమలే నా జీవిత అనుభవం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమను తప్పించుకోవడానికి మార్గం చూసుకోకూడదు, అది ఆయన చూసుకుంటాడు. ఎవరు? అది యేసయ్య బాధ్యత. నేను శ్రమ నుంచి ఏం చేయాలి? తప్పించే బాధ్యత ఎవరిది? దేవుడికి. అంతే కదా. సంఘాన్ని విపరీతంగా శ్రమ పెట్టించే సాగతి ఎవరు? పౌరులు విపరీతంగా ఏం చేసేవారు? సమస్య పెట్టించారు, కానీ వారు ప్రార్థన చేసేవారు. కానీ ఎవరు వారిని ఏం చేసేవారు? తప్పించడానికి అవకాశం ఇచ్చారు. కానీ ఒకరోజు నమస్కరిస్తే అతను తప్పించి చేయడానికి ఎవరికి వచ్చాడు? యేసయ్య దిగి వచ్చి ఎవరితో మాట్లాడారు? Why do you make my people to suffer? నా ప్రజలను ఎందుకు సహాయించి తీరుగా? హల్లెలూయా. ఎవరు రావాల్సి వచ్చింది? శ్రమ పడి కూడా రావాల్సి వచ్చింది. అలాగైతే నీ పక్కన నేను చెప్పక తప్పలేదు. శ్రమ పడి సందర్భంగా నీ ఏ విషయంలో శ్రమ పడి తీరుతున్నావు, దానికి పరిహారంగా యేసయ్య నీ శ్రమ మధ్యలోకి దేవుడు మాకు కాపాడినా కాపాడకపోయినా నేను మాత్రం ఏం చేశాడు? అన్యాయాలకు అప్పగించాడు లేదు, వాక్య వ్యతిరేకంగా వెళ్ళదు లేదు, వాటి మధ్యలోకి శ్రమకి తప్పించి
క్రూసిఫైడ్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వారు ముగ్గురు సిలువ వేయబడి తీరున్నారు. మా దేవుడు మమ్మల్ని కాపాడిన సిద్ధపడ్డబడ్డారు. ఎవరు దిగొచ్చారు? హలో, దానియేలు విషయంలో చూడండి. దానియేలు కూడా శ్రమ పడడానికి ఏం చేశాడు? డిసైడ్ అయ్యాడు. ఎక్కడ పడేశారండి? దానియేలుకి ఏం చెప్పారు? దానియేలు ఎందుకు సింహాసనంలో వెళ్ళడానికి కారణం కొన్ని రోజుల పాటు ప్రార్థన రాజుకి తప్ప ఇంకెవరికి. దానికి వీడేం చేశాడు? కిటికీ విప్పేశాడు. కిటికీ విప్పేశాడు. ఎందుకంటే యూదులకు ఒక సిద్ధాంతం ఉంది. పరదేశులకు వారు బానిసలుగా వెళ్తే యెరూషలేము వైపు తేరు చూసి వాళ్ళు ఏం చేయాలి? వీడేం చేశాడు? ఇది ఆయన ఆ వాక్యం కొరకు శ్రమ పడడానికి రెడీ అయ్యాడు. ఆయన తెలుసు కిటికీ తీస్తే ఆయనకి అదే కావాలి. ఏది? అప్పుడు సీసీటీవీ లేదు, వీడియో కెమెరా లేదు, ఏట్లేదు. ఏముంది? మనుషుల హలో, కిటికీ తీసి ఎవరు చూశారు? ఆ దేశంలో ఉన్న సైనికులు ప్రజలు చూశారు. చూసిన దానికి కేసు తీసుకొని ఈయన ఏం చేశారు? విచారణ వరకు తీసుకెళ్ళి ఈ వాజ్ సఫర్డ్. హలో, ప్రార్థన ద్వారా సఫరింగ్ తెలుసుకున్నాడు. హలో 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 హలో, ప్రార్థన చేసి శ్రమను ఏం తెలుసుకున్నాడు? చెప్పగలుగుతావా? నేను ప్రార్థన చేసేదే ప్రార్థన చేయకపోతే చాలా మంది ప్రార్థన లేకుండా సేవలు చేస్తున్నారు. ప్రార్థన చేయి, అసలైన శ్రమ వస్తుంది. శ్రమ వచ్చింది. ఒక సింహమా అనేక సింహాల బోర్డులో ఏం చేసేశారు? ఆ సింహాలు ఎవరిది? ఆ రాజుగారు పెంచిందేమో, ఎక్కడి నుంచి దోచుకు తెచ్చిందేమో. దానియేలు శ్రమ పడిన దానిని చూచిన దేవుడు ఒక సింహముగా ఎక్కడికి దిగి వచ్చాడు? శ్రమ మధ్యలోకి దిగి. హలో, అందుకే మిగతా సింహాలన్నీ ఏం చేసింది? రాజసింహం వస్తే పెద్ద సింహాలన్నీ సైలెంట్ అయిపోయాయి. హలో, ఈ సింహం ఎందుకు వచ్చింది? రాజసింహం ఇది శ్రమపడింది. ఆయన శ్రమపడడం మాత్రమే కాదు, దానియేలు శ్రమపడుతున్నాడు. దేనికి? ఉద్యోగంకి వెళ్ళినప్పుడు గురువు నీకు డబ్బులు ఎత్తుంటాడు. చెప్పు గురువుకి, డబ్బులు మాత్రం కాదు, గివ్ మై శ్రమ అంటూ నా శ్రమను కూడా కలిసి పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్న పురుషుడు స్త్రీ చెప్తున్నాను బాగా వినేసుకో. పెళ్లి చేసుకునేటప్పుడు అనుకుంటే నన్ను పోయి చెప్తాడు పోదు. నో, శ్రమ పెట్టించడం అలా చెప్పి జ్ఞాపకం చేయండి. ఆయన శ్రమ ఎత్తాడు, తప్పించి కోసం దిగొచ్చిన దేవుడు. సో క్రూసిఫై, సిలువ ఎక్కించండి. ఏది ఎక్కించాలి? శరీరానికి అట్రాక్ట్ చేసే వాటిని అన్నింటినీ ఏం చేయాలి? ఎక్కిస్తే శరీరానికి ఆటోమేటిక్ ఏం దొరికేస్తుంది? శ్రమ దొరికేస్తుంది. శ్రమ దొరికేస్తే వదగాల్సిన సిలువకు దిగిపోతాం. ఉండాల్సిన దేవుడి కళ ఉండిపోతాం. ఒదిగి తీరాల్సిన దేవుడి రాజ్యం. దేవుని రాజ్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అది? కదిలే రాజ్యం కాదు, స్థిరత్వం కలిగిన రాజ్యం. అప్పుడు దేవునికి రాజ్యం కదిలేది కాకపోతే రాజ్యానికి వచ్చిన ప్రజలు కూడా కదిలేవారు కాదు. రాజ్యానికి వచ్చిన ప్రజలు కూడా ఏం చేయకూడదు? కదిలిపోకూడదు. శ్రమల కోసమే మనం ఏమైంది? ఆదాములతో దేవుడికి మాట చెప్పారు. తోటలో నుంచి దేవుడు వారిని తోలివేయక మునుపు నువ్వు కష్టార్జితంతోనే ఏం చేస్తావు? హలో, బతుకు దినములన్నీ నేటి నువ్వు తిన్న
తిండి ఇట్స్ సఫరింగ్ మ్యాన్. ఆమేన్ హల్లెలూయా. హలో హల్లెలూయా. భార్యకి ఏం చెప్పారు? నీ భర్త నిన్ను ఏం చేస్తాడు? ఏడుస్తాడు. నీ భర్త నిన్ను ఏం చేస్తాడు? తొలి దీనికి ఏం ఉండేది కాదు, ఏడు పడి చేసే భర్త ఉండేది. ఇప్పుడు ఎవరు వచ్చేసారు? సో ఇట్స్ సఫరింగ్. ఆమేన్ స్తోత్రం. హలో మూడోది ఎవరికి ఇచ్చారు? సర్పానికి చెప్పారు. సర్పానికి కూడా చెప్పారు తెలుసా? నీ మీద కూడా ఏదో ఒకటి చేయడానికి పంపిస్తా. హలో నిన్ను తొక్కి తీరడానికి, నీ శక్తిని లయపరిచి తీరడానికి I will set a man. నేను ఒక వ్యక్తిని పంపిస్తా. He will be suffered. ఆయన శిలువలో ఏం చేయబడి తీశాడు? ఆమేన్ హల్లెలూయా. పత్రికలోకి రండి. 2:18. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక Yes. శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఓ లార్డ్, ఎవరు శ్రమ పడ్డారు? శ్రమ పడి ఏమైపోయారు? చదవండి. శోధింపబడి శ్రమ పొందెను కనుక ఆ. శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఇంగ్లీష్ లో ఉన్నాడు. ఏం రాయబడి తెలుసా? He suffered a lot. He suffered and passed the test. ఆయన శ్రమలన్నింటినీ కూడా అనుభవించి ఆ పరీక్షను ఏం చేసుకున్నాడు? పాస్ చేసుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఎవరి గురించి చెప్పిన మాట? ఇది యేసయ్య గురించి చెప్పిన. హలో యేసయ్యకి వచ్చిన శ్రమలన్నింటినీ యేసయ్య ఏం చేసుకోలేదు. ఇప్పుడు నేను మీకు అడుగుతున్న మాట, పాస్ అయ్యేలా కొందరు మ్యూట్. హల్లెలూయా. ఏదో ఒక పాట ఉంది కదా, పాస్ అయినా ఫెయిల్ అయినా ఏదో ఒక పాట ఉంది కదా, అలా కావాలి. అయితే పాస్ లేదా ఫెయిల్. If you are getting suffered, you should be pass. ఆమేన్ ఆమేన్ నువ్వు శ్రమ పడబడి తీరితే కాదండి, నీ నాయకుడు శ్రమ పడ్డాడు. He was pass. ఆమేన్ స్తోత్రం. ఆయన దాంట్లో ఏమై తీరాడు? ఆ పరీక్షలో పాస్ అయి తీరాడు. మనం ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంది కదా, ఓడిపోయిన వాళ్ళు రేట్ ఎక్కువ ఉంది కదా. ఓడిపోయిన వాళ్ళందరూ పాస్ అవ్వడానికి ఏం చేయాలి? యూ జస్ట్ నీడ్ గ్రేస్ మార్క్. హలో ఒకసారి ఏమైందో తెలుసా? ఊర్లో ఉన్న అందరూ పేరు అయిపోయారు. ప్రభుత్వానికి సిగ్గు అనిపించింది. ఏం చేసింది తెలుసా? అందరికి గ్రేస్ మార్క్ ఇచ్చి పాస్ చేసి హలో ఈ పక్కన యేసయ్యతో అనుచారుడైతే శిలువలోకి నీ శరీరాన్ని దాన్ని అట్రాక్ట్ చేసే దానిని అప్పగించగలిగి ఆయనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, మనకి ఎక్స్పీరియన్స్ తక్కువ. హలో యేసయ్య శ్రమ పడినంత నువ్వు పడలేదు కదా. అప్పుడు శ్రమలో ఎవరిని తోడు పిలుచుకో. నువ్వు తోడుతోంది, నువ్వు నాతో ఉండాలా, నువ్వు కలిసి చేయాలా. అందుకని యేసయ్య చెప్పిన మాట, నా కాడి సులువైనదియు పరిశుద్ధమైనదియు ఎవరికి ఆశ ఉంది నేను పాస్ చేయాలని? అర్థం కాలేదు. నీకు ఫెయిల్ అయిపోయినా అక్కడలో ఫెయిల్ అయిపోయిన భాగంలో నిన్ను పాస్ చేయించడానికి. సో క్రూసిఫై యువర్ బాడీ. నీ శరీరం దానికి అట్రాక్ట్ చేసే వాటిని ఎక్కడ తీసుకెళ్ళిపో, ఎక్కించేసి ఆయన శ్రమను ఏం చేసుకో. అలాగే తీరితే సిలువలో ఉన్న సందేశం మనకేమవుతుంది? హలో ఏ పవర్? ఏ శ్రమనైనా దాటుకోవడానికి, ఏ శ్రమనైనా పాస్ అయ్యి. హలో దేవుని బిడ్డలు ఏ శ్రమలో పడేసిన పాస్ అయిపోయి ఉంటారు. ఫెయిల్యూర్ రేట్ తక్కువ, ఫెయిల్ అయిపోయే ఛాన్స్ తక్కువ, గెలిచే ఛాన్స్ ఎక్కువ. అందుకే ఏం చేయాలి? శరీరాన్ని దాన్ని అట్రాక్ట్ చేసే సకలాన్ని ఏం చేయాలి? శిలువలో చేసి శిలువ నుంచి ఏం రిసీవ్ చేసుకోవాలి? సఫరింగ్. లేదు నాకు సఫరింగ్ వద్దు, క్రైస్తవ జీవితం నడవలేదు.
హలో, అందుకే చదివిన వాక్యం మర్చిపోకూడదు. అది క్రైస్తవ్యం నీకేమైపోతుంది, వెరికనంగా మారిపోతుంది, ఫూలిష్నెస్, శక్తిహీనత. నెక్స్ట్ 5వదిగా గలాతీ పత్రిక 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అగును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. హలో, తొలి దేనికి సిలువ వేసాం? శరీరానికి అటాచ్ చేసేది. ఇప్పుడు దేనికి సిలువ వేయాలి? హలో, ఉన్నారా అందరూ కలిసి? నాతో లేరు. ఒకసారి చదవండి 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అగును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. నేను లోకానికి ఏమనవాలి? సిలువ వేయబడి. సో ఇప్పుడు రెండో సిలువ ఎవరిని వేయాలి? నేను లోకానికి వేయాలి. ఇది చాలా డిఫికల్ట్. హలో, నేను హౌ యూ విల్ క్రూసిఫై లోకాన్ని మీరు ఏ రీతిగా సిలువ వేయగలిగేది? హలో, లోకాన్ని మీరు ఎలా సిలువ వేయగలిగేది? వేయగలుగుతారు? నో, లోకానికి ప్రాధాన్యత చెందిన దానికి నాకు వద్దని చెప్పడం. whatever is important to this world, ఈ లోకానికి ప్రాధాన్యత చెందింది, ఈ లోకానికి విలువ చెందింది, ఈ లోకానికి ఖరీదు చెందింది. నేను చెప్తున్నా నాకు వద్దు బాబు. అర్థం కాలేదు. లోకానికి ఏం చెప్పడం? నాకు వద్దు బాబు, నువ్వు వద్దు, అసలు నాకు వద్దు. ఇండైరెక్ట్ గా నువ్వు లోకానికి ఏం చేస్తున్నావు? అర్థం కాలేదు. మనకి లోకంలో ఉన్నదన్నీ ఇంపార్టెంట్. లోకంలో ఉన్నదన్నీ మనకేమి దానికే కదా యేసయ్య దగ్గర ఎవరు వచ్చారు? సాతాను వచ్చే లోకంలో ఉన్న అన్ని ఏమేమి చూపించారు? ఏ మొత్తం అంతా అది నాకు కావాలి. ఈ లోకంలో ఏం చూపించారు? అధికారం చూపించారు, ఇంకా ఆస్తి చూపించారు, ఇంకా మీరు అలాగే అనుకుంటున్నారు. ఏం చూపించారు తెలుసా? చూపించినప్పుడు లోకంలో ఉన్న రోజులు చూపించారు, పెద్ద పెద్ద అధికారులను చూపించారు, పెద్ద పెద్ద వీరపురుషులు చూపించారు, పెద్ద పెద్ద ధనవంతులను చూపించారు. వాళ్ళని చూపించి వాళ్ళందరినీ మీకు ఇచ్చేస్తారు. మనం కేవలం ఆస్తి పోస్తూ అయ్యే అనుకుంటున్నాను. దానితో పాటు ఉన్న జనులు హలో, అప్పుడు రాజులకి ఏముంది? మహిమ ఉంది. అవన్నీ చూపించడానికి వీళ్ళందరినీ నీకేం చేస్తాను? యేసయ్య చెప్పండి, నాకు అలా వద్దురా. హలో, అర్థం కాదు, అర్థం కాదు. నాకు చూపిస్తే కాదురా బాబు, నన్ను నమ్మిందే నువ్వు నాకు ఇచ్చి ఆరాధన చేసుకోవడం కాదు, నేను వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ చూపించాడు. నువ్వు మొక్కితే ఇవన్నీ నీకేం చేస్తాను? ఇది దానికోసమే కదా వచ్చింది. ఆదాము దేవుడు సృష్టించింది దేనికి? సాతాను ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నువ్వు నన్ను ఏం చేస్తాయి చాలు. యేసయ్య చెప్పి నిన్ను మొక్కేసి నేను తీసుకెళ్తాను. అందుకని నేను లోకాన్ని మొక్కట్లేదు. ఈ సంగతి అంటే నేను లోకాన్ని మొక్కను. నాకు లోకం ఏం కాదు, ఇంపార్టెంట్ కాదు. లోకం చెప్పింది నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తాను, నేనంటాను వద్దు. నాకు వద్దా? లోకం చెప్పింది నీకు చక్రీ ఇస్తాను, నాకు వద్దు, నాకు వద్దు. ఎలిగితే బాగుపడతారు, ఎలగకపోతే ఎలిగిపోతారు. హలో, లోకం అనేక మందికి ఏమైపోయింది? ఇంపార్టెంట్ అయిపోయింది. అందుకే చాలా మంది సంఘాలు విడిచిపెట్టాలనుకున్న కారణం ఏంటి? హలో, సంఘాలు విడిచిపెట్టాలనుకున్న కారణం ఏంటి? చర్చికి వెళ్తే నా కులం పోతుంది, నాకేం రాదు, సర్టిఫికెట్ రాదు,
సర్టిఫికేట్ ఇస్తే పోగలమా? లేదు. ఆమేన్. హలో, హల్లెలూయా. సర్టిఫికేట్ ఇస్తే పోగలమా? లేదు. ఆధార్ కార్డు ఉంది, రోజు దొరుకుతుంది. ఇప్పుడు ఈ KYC ఏదో వచ్చిందంట. ఈ కేవైసీ ఇచ్చేస్తే ఏం ప్రాబ్లం? నువ్వు ఎవరికి ఎంత తెస్తున్నావో ఎంతంత నీ బ్యాంక్ మొత్తం ఎంత తీసుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఇంటికి ఎత్తున్నారా నాయన? యేసువే స్తోత్రం. హల్లెలూయా. అర్థం కాలేదు అనుకోండి. సో దేవుని బిడ్డలు ఎందుకు లోకానికి క్రూసిఫై చేసేది, వారి లోకానికి ఎందుకు సిలువేసేది? కారణం లోకం నాకేమి ముఖ్యమైనది కాదు. హలో, హల్లెలూయా. లోకం నీకు రక్షణ ఇస్తుందా? లోకం నీకు ప్రాణానికి విమోచన ఇచ్చి తీరుతుందా? లోకం నీకు ఆత్మశక్తి ఇచ్చుకోగలిగి తీరుతుందా? లోకం నీకు బాగుపరచుకోగలిగి తీరుతావా? ఈ లోకానికి ఎక్కువ శాతం అయితే 60 నుంచి 80 సంవత్సరాల వరకు బతకొచ్చు. హల్లెలూయా. హలో, హల్లెలూయా. బతుకున్నమే బరువు, చచ్చినా బరువే. అర్థం కాలేదు. చస్తే నీ ఎముక లోకానికి బరువు, బతుకుంటే నీ శరీరం లోకానికి బరువు. హల్లెలూయా. హల్లెలూయా. చస్తే ఎముకలు బతుకున్న దానికన్నా చస్తేనే ఏగు పురుగులు బతికేది, నీ పేరంటే బతికేది. చచ్చిన 3 గంటలకే నీ అవయాలు ఒక్కొక్కటి ఏమైపోవడానికి స్టార్ట్ అయిపోద్ది, కుళ్ళిపోవడానికి స్టార్ట్ అయిపోద్ది. కుళ్ళిపోయేటప్పుడు ఏం సందేశం ఇస్తున్నా? నాయనా, నువ్వు లోకానికి ఏమైపోయావు? బరువు అయిపోయావు. సో దేవుడు మీరు ఏం చెప్పాలి? నాకేం వద్దు, లోకం నాకు వద్దు, నేను లోకాన్ని ఏం చేస్తాను? ఒక్క పార్టీ మాత్రమే, క్రైస్తవ పార్టీ ఒకటే ఉంది లోకానికి ఏం చేసేది? సిలువ వేసేది. లోకం నాకొద్దు, లోక కల్చర్ నాకొద్దు, లోక సాంప్రదాయం నాకొద్దు, లోక ప్రక్రియ నాకొద్దు, లోక పెట్టిన మాట నాకొద్దు. వాటన్నిటికీ ఏం వేసి తీరాము? హల్లెలూయా. మరియు హనుమత్రిక 3:13-14 చూడండి. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల చాలు. మీరు లోకానికి సిలువ వెళ్తే లోకం మిమ్మల్ని ఏం చేస్తారు? ద్వేషిస్తుంది. ద్వేషించడం అంటే ద్వేషించడం. వాట్ యు మీన్ బై ద్వేషించడం? ద్వేషించడం సహాయం చేస్తే త్వరగా మూసేస్తారు. ద్వేషించడం. డోంట్ బి సర్ప్రైజ్, ఆశ్చర్యపడవద్దు. మీరు లోకాన్ని సిలువ వెళ్తే లోకం ఆటోమేటిక్ మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషించడం అంటే హేట్ చేస్తుంది. హలో, ఇప్పుడు ఈ చాలా ఆశలు ఉన్నాడు, మాటకంటే మోకాలు కూర్చోబెడతానంటాడు, ఏమైపోతుంది? నా దగ్గరికి కూడా రోడ్డు ఎందుకు? నన్ను చూస్తే ఆడికి ఏమనిపిస్తుంది? ఓ నాయన మళ్ళీ నన్ను కూర్చోబెట్టారా? ఆడికి ఏమనిపిస్తుంది? నన్ను చూసిన వాడికి ఏమనిపిస్తుంది? చిరాకు అనిపిస్తుంది. హలో, ఎందుకు దేవుని బిడ్డలని లోకం ఇష్టం కాంతగా అనిపించేది? మీరు ఆల్రెడీ సిలువ ఎక్కించారు, మరి ఆడికి మీకెలా నచ్చుతుంది? అర్థం కాలేదు. ఇప్పుడు నేను వీడిని తీసుకెళ్ళి సిలువ ఎక్కించాను అనుకో, ఆడికి సిలువ ఎక్కడం ఏం కాదు, ఇష్టం కాదు, కష్టం. ఆడికి నేను ఆడిని ఎక్కిస్తే మళ్ళీ ఆడ ఏం చేయడు. ఎందుకు రాడు? కారణం ఆడిని ఇష్టపడట్లేదు. అప్పుడు నువ్వు లోకానికి సిలువ వేసేది లోకానికి ఏం కాదు, ఇష్టం కాని ఒకటితో కష్టంగా సిలువ ఎక్కిస్తే రావడం. హలో, అర్థం కాలేదు. ఇష్టం కాని లాజర్కి నేను సిలువ ఎక్కిస్తే ఆయన కష్టం ఉంది కదా, నేను ఆయన ఏం చెయ్యాలి? మా వాక్యం అలా ఉంది. లోకానికి నేను ఏం చెయ్యాలి? సిలువ వేయాలన్న బైబిల్ వాక్యం ఉంది. దాని లోకానికి నాకు ఇష్టం నన్ను ఏం చేయదు, అయినా దాంట్లో ఏం చేయకూడదు. నేను సిలివేసినప్పుడు వీడికి ఇష్టం కాదని నాకు ఆశ్చర్యం అనిపించుకోవాలి. అలాగే చెప్పి నేను నాకు సిలువ వేయకుండా ఉంటాను, మళ్ళీ చేస్తాను. నిన్ను కాదులే, లోకానికి అంటాను. ఆడు బాధపడి నన్ను మళ్ళీ నన్ను సిలువ ఎక్కింది. నిన్ను కాదు, లోకానికి నేను ఏం చేస్తా? సిలువ వేస్తా. లోకానికి నచ్చినా నచ్చకపోయినా నాకేమనిపించకూడదు. ఆశ్చర్యం ఎందుకు అనిపించింది? మీకు అన్ని విషయాలు ఆశ్చర్యం ఎందుకు అనిపిస్తుంది? హలో,
ఎప్పుడు చూడలేదు కాబట్టి కొత్తది కాబట్టి రోజు చూస్తే మరి మనకేమనిపిస్తుంది? రోజు సిలువేయండి. ఎవరిని? లోకాన్ని మీరు సిలువేయండి. మీరు లోకానికి వేయండి. సిలువేస్తే మీకు అది లోకాన్ని విషయంలో ఏం చేస్తాడు? వీడు నన్ను ద్వేషిస్తున్నాడు కదా, ద్వేషిస్తే ఏం చేస్తాడు? ఇఫ్ హీ స్టార్టెడ్ టు హేట్ మీ, వీడు నన్ను ద్వేషిస్తున్నాడు కదా, ద్వేషిస్తే అదేం చేస్తాడు? నేను ఆడికి సిలువ వేయకుండా పద్ధతి చేస్తాడు. ఏం చేస్తాడు? నేను వచ్చేటప్పుడు నా బండి కింద బాంబు పెడతాడు. ఎందుకు పెట్టేది? నేను సాస్తాయి అర్థం కాదు. నేను చచ్చిపోతాను లోకం అలాగే అనుకుంటుంది. దేవుడు మీద చంపేస్తే ఎవరు మనం ఏం చేయలేదు. చదివిన వాక్యం మర్చిపోకూడదు. మొదటి కొరింథీ 1:18 దేవుని సువార్త ఏది? సిలువ గురించిన సువార్త నాకదేంటిది? నేను శక్తివంతుడిని. ఎవరిని సిలువ వేసి తీరేటట్టుగా దాంట్లో నేనేం చేయను. ఆశ్చర్యం. ఏసైనా సిలువ వేసినప్పుడు ఆశ్చర్యం అనిపించిందా? ఏసైనా సిలువ వేసినప్పుడు ఆశ్చర్యం అనిపించిందా? కామన్ ఫ్యాక్టర్ అది. ఆ కాలంలో అందరం ఏం చేసేవారు? సిలువ వేసేవారు. ఈ కాలంలో కూడా లోకాన్ని దేవుడు బిడ్డలు చేస్తున్నారు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. ఎందుకు మనం క్రూసిఫై చేస్తాం? ఎందుకు లోకాన్ని మనం సిలివేస్తున్నాం? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? హలో, ఎందుకు లోకానికి మనం సిలివేసేది? తొలి నేను చచ్చిన వాడిని, తొలి నేను చాలా తప్పకివ్వబడిన వాడు, ఇప్పుడు దేవుని కొరకు జీవం అయ్యున్న వాడిని కాబట్టి నేను బాగు చేస్తున్నాను. ఎవరిని సిలువ వేసి తీరడానికి? లోకాన్ని సిలువ వేసి తీరడానికి. తర్వాత మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. హలో, అప్పుడు సహోదరుల మధ్య ప్రేమ ఉండడానికి కారణం ఏంటి? నేను క్రూసిఫికేషన్ చేశాను, మీరు కూడా సిలువేశారు, నేను కూడా. అందుకే మేము ప్రేమలోకి వచ్చాము. దేవుడు ప్రేమలో ఉండడానికి కారణం ఏంటిది? అవతల లోకానికి మనం ద్వేషిస్తున్నాం, మనకు ప్రేమ వచ్చే కారణం ఏంటిది? దేవుని బిడ్డల మధ్య ప్రేమ ఉండడానికి కారణం ఏంటిది? నువ్వు చచ్చినోడే, నేను చచ్చిన. నువ్వు బతికావు, నేను బతికాను. నువ్వు లోకాన్ని సిలివేశావు, నేను. మరి మనం సంబంధం కావాలి. అట్లా చేయని వాడు ఎవరు కావాలి? సారీ, చెప్పక తప్పదు. హలో, నువ్వు దేవుని సహోదరుడు కాదు, సహోదరి కాదు. కారణమేంటి? నువ్వు అతిశయపడ్డావు, నీలో ఏం లేదు, ప్రేమ లేదు. దేవుని బిడ్డ కాదా? దేవుని సహోదరుల కాదా? మీరు వివేచించండి. ఒక్కొక్కరిని చెక్ చేయండి. సిలివేసే లోకానికి సిలివేసే సందర్భంలో అతిశయపడ్డావా? దాని అంతా నీలో ఏం లేదు, ఇప్పుడు కూడా జీవం లేదు, చచ్చున్నావు. నేను చెప్పొచ్చిన మాట, మేము ఏం చేయాలి? లోకాన్ని మనం ఏం చేయాలి? సిలువ వేసి తీరాలి. ఆశ్చర్యపడకూడదు. సిలువేసేటప్పుడు లోకం మనం ఏం ద్వేషిస్తే లోకాన్ని ప్రాణం తీయడానికి ఎన్ని మార్గాలు ఉంటాయి. మనం దాన్ని ఏం చెయ్యం, హ్యాపీగా చెయ్యం. ఇందాక చెప్పాను, ఆ టైం బాంబు పెడతారు, బతికిపోయిన అనుకో.
ఆ పెట్టిన బాబుకి నేను బతికిపోయాడు, మళ్ళీ నేను అన్న ఏం చేస్తాను, సిలువ చేస్తాను, మళ్ళీ సిలువ చేస్తాను, మళ్ళీ సిలువ పెట్టి నేను చేస్తాడు, మళ్ళీ ఏదో మార్గం పెట్టిస్తాడు, నన్ను దేవుడు తప్పెత్తాడు, మళ్ళీ నేను సిలువ చేస్తాను. ఇదే ప్రాసెస్. క్రైస్తవ్యం ఇదే ప్రాసెస్. లోకాన్ని మనం ఏం చేయాలి? సిలువ వేస్తూ 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 ఆ లోకం మనల్ని సిలువ వేస్తూ ఏం చేయాలి? జీవితాన్ని నడిపించు తీరాలి. చివరి వాక్యం మొదటి యోహాను పత్రిక 2:15-16. ఈ లోకమైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎందుకు మీరు ప్రేమించకూడదు లోకాన్ని? ఎందుకు లోకాన్ని ప్రేమించకూడదు? లేదు, లోకాన్ని మనం సిలివేసాం కదా, సిలివేసిన దాన్ని ఎవరు ప్రేమిస్తారు? హలో, అలా కాదు. చదవండి 15. ఈ లోకమనెను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఎవరి ప్రేమ ఉండదు? తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ అంటే దేవుని ప్రేమ. శాశ్వత ప్రేమ మనలో ఉండదు, లోక ప్రేమ ఉంటుంది. దేవుని ప్రేమ. హలో, లోక ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. దేవుని ప్రేమకి లోక ప్రేమకు ఉన్న ప్రత్యేకత ఏంటిది? కరెక్టే. లోక ప్రేమకి ఏముంది? పరిమితి ఉంది, మార్పు ఉంది, సరిహద్దు ఉంది. దేవుని ప్రేమకి దేవుడు లేదు. అర్థం కాలేదు. ఏది మీరు ఎంచుకుంటారు? ఒక ప్రశ్న అడుగుతాను, పెళ్లి చేసుకున్నాను బాగా జవాబు చెప్పాలి. పెళ్లి చేసుకున్నానే చెప్పాలి, చేయడానికి వెళ్ళినా చెప్పదు. భార్య భర్తలు ప్రేమిస్తున్నాడు, ఆయన మీ ప్రేమిస్తారని తెలిసి ఏంటి? మొత్తం చేతులు కాదని మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తాడని తెలిసే పెళ్లి చేసుకున్నారా? భార్యలు అడుగుతున్నాను, భార్యలు భర్తలు మీ భార్యలు మిమ్మల్ని ప్రేమిస్తానని చెప్పారా మీరు పెళ్లి చేసుకున్నారు? హలో, అప్పుడు ఆ ప్రేమ ఏంటిది? శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన ప్రేమ, తాత్కాలిక ప్రేమ. పాట పాడతాం కదా, ఏది? భార్యాభర్తల ప్రేమ చచ్చిపోయిన మనుషులకి డ్యాన్స్ చేశారు. ఓ నాయనో అయిపోయింది. భర్త కూడా ఎలాగంటున్నాడు, ఓ నేను చచ్చిపోయింది, ఓ నాయనో గద్దెలు పోయింది, నేను ఇంకొక ప్రేమ నేను చూసుకోవచ్చు. మనం పెద్ద నీతి మంత్రులకు మాట్లాడేస్తాం, ఆ యాటిట్యూడ్ మనకే తెలుసు. నీ లోన జరిగేది నీకే తెలుసు, దాని అర్థం దేని కోసం పరిగెట్టేస్తున్నారు? తాత్కాలిక ప్రేమ కోసం. హలో, దేవుని ప్రేమ అలా కాదు. ఎందుకు కొందరు పెళ్లి చేసుకోకుండా సేవ చేసేది? నిర్ణయాలు ఎందుకు తీసుకునేది? నాసరవత్త ఉండి పెళ్లి చేసుకోకుండా సేవా పంచేది, వేరే వాళ్ళకి ప్రోత్సహిస్తే తప్పు, చేసుకునేది దేవుడు. హలో, ఆయనకి తెలిసి ఇదేమని, భార్య భర్తల జీవితం ఏమని తాత్కాలిక మనకు తెలుసు. దాంట్లో ఇరికించేందుకు నా హలో, తాత్కాలికమే. ఏది? ఏ లోకంలో ఉన్న ప్రేమని ఏమై పిల్లలు ఎందుకమ్మా నన్ను ప్రేమించింది? నీ ఆస్తిని చూసే, నీ బండి చూసే, దాంట్లో నువ్వు సిగ్గుపడాల్సిన ఏట్లేదు, అది వాస్తవం. అది హలో, నాన్న నాన్న అమ్మ అమ్మ అని పిలిచేదే దేనికి? అది తెలిస్తేనే మీకు బాధ అనిపిస్తుంది, తెలియకుండా నచ్చితే ఓకే మంచిగా అనిపిస్తుంది. కలిసి ఇవన్నీ ప్రేమ, తాత్కాలికమైన ప్రేమ. దేవుని యొక్క ప్రేమ దానికి ఏం లేదు, సరిహద్దు లేదు, దానికి ఎడము విస్తారత ఏమీ లేదు. ఎందుకు నేను లోకాన్ని ప్రేమించట్లేదు? నాకు తెలిసి ఇది తాత్కాలికమైనది. 60 సంవత్సరాలు బతకడానికి
ఉండడానికి నాకేం చేస్తుంది? సౌకర్యం ఇస్తుంది. 60 తర్వాత ఏంటో. అందుకే మనం ఏం చేయట్లేదు, లోకాన్ని ప్రేమించండి. అర్థం కాలేదు. హల్లెలూయా. లోకాన్ని 15 వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. మ్మ్. ఎవడైనను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎవరి ప్రేమ లేదు? మీరు లోకాన్ని సిలువ అయిపోతే ఎవరి ప్రేమ ఉండదు? తండ్రి ప్రేమ ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత తండ్రి ప్రేమ? తండ్రి ప్రేమ గురించి ఎక్కడ రాయబడి ఉంది? తప్పిపోయిన కుమారుడికి తండ్రికి ఎవరిపైన ప్రేమ ఉండేది? కుమారుడి పైన ప్రేమ ఉండేదా? ఉండేదా? ఉందన్న దానికి రుజువు ఏంటి? తప్పిపోయిన కుమారుడికి తండ్రి ప్రేమించాడన్న దానికి రుజువు ఏంటి? హలో 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 ఎవరో చెప్పారు ఎక్కడ? బిందు. ఓకే, బిందు పెట్టారు. తర్వాత విషయం ఫస్ట్ ఇది తిరిగి వస్తాడని మేమేగా వీడు వస్తాడని చెప్పి నా ఎక్కడికి వెళ్ళలేదు. ఇంటి లోపలికి వెళ్ళి ఇంటి కడుపుకుంటున్నాడు. వస్తాడు వస్తాడు. దేవుడు ప్రేమ. నువ్వు వస్తావు, నువ్వు బాగుపడతావు, తిరిగి వస్తావు. ఎవరికి తెలుసు? వీడికి మాత్రం నాన్న మీద ప్రేమకి వేయట్లేదు. 19 ఆదరణ గడ్డ ఇదే ఎదిగిపోయింది. కానీ ఏముంది? తండ్రి ప్రేమ ఎవరి కొరకు? కుమారుని కొరకు ఉంది. అదే ఆ లోకంలో ఉండే వాడికి ఏమనిపించింది? తండ్రి ప్రేమ. తండ్రి సాలలో ఉన్నప్పుడు అంటారు ఏంటి? మా తండ్రి ఇంటికా. హలో, నువ్వు లోకంలో ఉండేటప్పుడే దేవుడు నీకు ఎవరి ప్రేమ అర్థం కాలేదు. నీకు 10 సార్లు అక్కడ ఉన్నప్పుడే నీకేమి గుర్తుకొస్తున్నది? తండ్రి ప్రేమ గుర్తుకొస్తున్నది. తండ్రి గుర్తుకొస్తున్నది. తండ్రి భయం. అందుకే అదే చెప్తున్నాడు, నేను లవ్ ఎక్స్చేంజ్ చేస్తాను. పొందలకి ఇచ్చిన ప్రేమ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను? ఇదే రిపర్టెన్స్. మారవాలంటే ఇదే. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చుకోవడం? తాత్కాలికమైన ప్రేమ ఉంది. అందుకే యేసయ్య సిలువ మీద ఉన్నాడు. అందుకే యేసయ్య సిలువ మీద ఉన్నాడు. అందుకే యేసయ్య సిలువ మీద ఉన్నాడు. నీకు శక్తి. ఎవరి ప్రేమ? తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ బాగుందో చూడండి. ఇంటికాడ బట్టలు రెడీ చేశారు, చెప్పులు రెడీ చేశారు, ఉంగరం రెడీ చేశారు, భోజనం రెడీ చేశారు. హలో, పాటలు పాడేవాళ్ళు రెడీ చేశారు. అన్ని రెడీ చేసి నేను చేసుకుంటున్నాను. నిన్ను కూడా తిరిగి తిప్పించే ముందు ఆయన అన్ని రెడీ చేసుకుంటున్నాను. ప్రమాణం చేశాడు, నేను ఎక్కడికి వెళ్తున్నాను? పరలోకానికి వెళ్తున్నాను. నేను నీకోసం లోకాన్ని ప్రేమించిన వాడి కోసమే, లోకాన్ని సిలువ వేయవాడు. ఒక ప్రశ్నతో ముగించాను. లోకాన్ని ప్రేమించేది మాటలు ముగించాలనుకోవచ్చు. 5 విషయాలు చెప్పారు. 1, దుష్టకాలం నుంచి ఏం చేయాలి? విడుదల పొందింది. 2, నుంచి 3, ధర్మశాస్త్రం నుండి విడుదల పొందింది. 4, శరీరానికి ఉన్న అట్రాక్షన్ ఎక్కడ వేయాలి? సిలువ వేసి. 5, ఇది 5 వేసి తీరితే యేసయ్య సిలువ మరణానికి అది దేవుని యొక్క శక్తిగా లేకపోతే it will be foolishness and it will be a destruction for you. అది నీకు వెర్రితనంగాను నాశనముగా మిగిలింది. ఏది నీకు కావాలి? రక్షణ ప్లస్ దేవుని యొక్క శక్తి నీకు కావాలా? లేక వెర్రితనంగా మిగిలి నాశనాలు కావాలా? దేవుడి మాట ఎలా దించుగా ఈ సమయంలో మనం నిలబడదాం, పాడబడదాం, తాను చేసుకుంటాం.